అంటే ఒక వ్యక్తి బుద్ధి మారిన తర్వాత ఆ వ్యక్తి అనేక మంది హృదయాలకు సొంతమవుతాడు. ఒక వ్యక్తి బుద్ధి మారితే ఆ వ్యక్తిని అనేక మంది గౌరవిస్తారు. అందుకనే బుద్ధిమంతుడు పరలోకానికి పోయే మార్గమున నడుచుకుంటాడు. ఎందుకు తెలుసా? నరకములో పడవద్దని, పాతాళములో పడవద్దని, క్రింద ఉన్న పాతాళములో పడవద్దు. నా యేసయ్య కుడివైపున ఉన్న దొంగనేమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదౌస్సులోనికి ప్రవేశిస్తావు. నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు ఉండాలన్నాడు. నేను మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో నాతో మీరుంటారు. యేసయ్య పరలోకంలో ఉంటే నువ్వు పాతాళంలో ఉండకూడదు. నువ్వు ఖబర్దార్. 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనములో ఉంటుంది, ఆయన దేవదూతలు తప్పు చేస్తే దేవదూతలను వదిలిపెట్టలే. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలే.